మా ఫ్రెండ్ ఒకరండి. తనని ఒక పిచ్చి రాయి అని చెప్పి పడేసిన్నారు. ఆ పిచ్చి రాయి కొన్ని రోజులు ఏడ్చి మొత్తుకొని, కొన్ని రోజుల తర్వాత ఆ పిచ్చి రాయి కొంచెం కనుమరుగైపోయింది. ఎవ్వరికీ అందనంత దూరంగా వెళ్ళిపోయి, ఆ పిచ్చి రాయి మంచి వజ్రంగా తయారై వచ్చింది. ఆ వజ్రంగా వచ్చిన తర్వాత పిచ్చిరాయి అని చెప్పి పడేసిన మనిషి ఉన్నారు నువ్వు నాకు కావాలి అని చెప్పి అడుగుతుంది. ఆ వజ్రం ఏమన్నాదో తెలుసా? ఒకనాడు నేను పిచ్చిరాయినని నువ్వు పడేసినావు. ఆ పిచ్చిరాయి ఎన్ని ఉలి దెబ్బలు తిన్నది, ఎంత సానబెట్టుకుంది, ఎన్ని రోజులు సముద్రాన్ని తలపించింది. ఈరోజు నేను వజ్రంగా తయారొచ్చినాక నీకు నా విలువ తెలిసొచ్చిందా? నేను చనిపోతాను, బతుకుంటాను నీకు తెలియకుండానే నువ్వు చేసిన తప్పుకి నన్ను నేను నీ పక్కన ఉన్నప్పుడు నేను పిచ్చిరాయినే నిజంగానే. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినాక మంచి రాయిగా తయారయ్యాను. నువ్వు నా పక్కన ఈరోజు పిచ్చిరాయివి అని మంచి లెసన్ నేర్పింది కదా అండి. అలాగే మనం అందరమే కూడా ఇలాంటి లెసన్లే ఇవ్వాలే కానీ ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకొని తల్లిదండ్రుల్ని కష్టపెట్టకండి.